ప్రమాదాలు జరుగుతున్నా తల్లిదండ్రులు అధికారుల నిర్లక్ష్యం మాత్రం వేడడం లేదు. బోరుబావి ప్రమాదాలు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్లలో 18 నెలల చిన్నారి బోరుబావిలో పడిపోయింది. అమ్మ కూలి పనులు చేస్తుండగా చిన్నారి అనే బాలిక ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయింది. ప్రస్తుతం చిన్నారి 60 అడుగుల లోతులో ఉంది అని అధికారులు భావిస్తున్నారు. ఆమెను బయటకు తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అన్నా ఇది ఎన్నో ప్రమాదాలు, ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. అయినా అదే నిర్లక్ష్యం. తల్లిదండ్రులు, అధికారులు ఇలా ఎవరి తీరు మారడం లేదు. దీంతో అభం శుభం తెలియని చిన్నారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. నీళ్ల కోసం పొలాల్లో బోర్లు తవ్వుతున్నారు. అయితే నీరు పడకపోవడంతో వాటిని అలాగే వదిలేస్తున్నారు. బోరుబావి గుంతల్ని తిరిగి పూడ్చేస్తే ఎలాంటి ప్రమాదాలు, అనర్థాలు జరిగే అవకాశం ఉండదు. కానీ చాలా చోట్ల అలా జరగడం లేదు. ఫలితంగా ఇలాంటి ప్రమాదాలు ఏదో ఒక చోట నిత్యం జరుగుతూనే ఉన్నాయి. చేవెళ్లలో కూడా ఇదే తరహాలో 18 నెలల చిన్నారి వీణ బోరుబావిలో పడిపోయింది. 30 అడుగుల లోతులో పాప ఉన్నట్టు అధికారులు గుర్తించారు. సమాంతరంగా తవ్వి వీణను కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రజాప్రతినిధులు కూడా అక్కడికి వచ్చి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. మరోవైపు కన్నబిడ్డ కోసం తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. 60 అడుగుల లోతులో ఉండడంతో ఎలాగైనా పాపను కాపాడతామని అధికారులు కూడా భరోసా ఇస్తున్నారు. అన్నా ఇది ఎంతసేపు అవుతుంది ఆడుకోండి సార్. మధ్యాహ్నం సంది అక్కడ కింద ఆడుకుందాం. నేను పాలు విందామని వచ్చిన ఆడ హౌజాలు ఉంటే వచ్చి కూడా లేదు. ఈ అమ్మాయికి అడిగిన పాలు అంటే ఏమన్నారు, చెల్లె లేకుండా అంటే ఆడ పడ్డా అంటే ఉప్పుతో వచ్చినది అంతే. సౌండ్ నేను వస్తున్నది, ఏడుస్తుంది లోపల లోపల సౌండ్ వస్తుంది. ఇప్పుడు కూడా సౌండ్ నేను వస్తున్నది. పెడుతున్నా బోరుబావు ఘటనకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజును అడిగి తెలుసుకుందాం. రాజు, చెప్పండి, ప్రస్తుతం పరిస్థితి ఏంటి? పాపాయి అందులో క్షేమంగా ఉన్నట్లు భావిస్తున్నారా? అధికారులు ఏమంటున్నారు? ఇప్పటికైతే ఖచ్చితంగా పాపాయి ఏదైతే బోరుబావిలో పడినటువంటి చిన్నారి క్షేమంగానే ఉండి ఉంటుందని భావిస్తున్నారు. అందుకోసమే సహాయక చర్యలను కూడా ముమ్మరంగా కొంత స్పీడ్ పెంచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే జేసీబీ ద్వారా సమాంతరంగా బోరుబావికి రంధ్రాన్ని చేసినటువంటి పరిస్థితి. మరోవైపు ఏదైతే 60 అడుగుల లోతులో పాప ఉందని చెప్పినటువంటి అంటే అంచనా వేశారు. ఆ నేపథ్యంలో ఖచ్చితంగా పాపను సురక్షితంగా తీయాలని ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసం ఆక్సిజన్ కూడా లోపలికి వదులుతున్నారు. మరోవైపు రెస్క్యూ టీమ్స్ కూడా రంగంలోకి దిగాయి. ఏ క్షణాన్నైనా పాపను వెలికి తీయగానే కావలసినటువంటి ఆరోగ్యానికి సంబంధించినటువంటి డాక్టర్లు కూడా ఇప్పటికే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బయటికి తీయగానే అవసరమైనటువంటి వైద్యాన్ని కూడా అందించేందుకు వాళ్ళు సిద్ధంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే సాయంత్రం 6:30 సమయంలో పాప బోరుబావిలో పడి ఉండొచ్చు. ఎందుకంటే ఆ సమయంలోనే వాళ్ళ అమ్మ అక్కడ పొలం పని చేసుకుంటుంది. కానీ పాప 18 నెలలు అంటే ఇప్పుడిప్పుడే నడుస్తున్నటువంటి పాప అటు పక్కన దగ్గరలో ఉన్నటువంటి బోరుబావి వైపు వెళ్ళింది. అందులో పడిపోయిందని స్పష్టంగా అర్థమవుతుంది. అయితే బోరుబావిని కూడా మనం ఒకసారి పరిశీలిస్తే వాస్తవానికి కనీసం పైన పైప్ ఉంటుంది, ఆ పైప్ కూడా లేదు. అంటే ఓన్లీ రంధ్రం మాత్రమే అక్కడ మిగిలినటువంటి పరిస్థితి. దాన్ని మూసివేయాలి, కానీ అలా మూసివేయకుండా నిర్లక్ష్యంగా వదిలేశారు.
దాని ఫలితంగానే ఇప్పుడు ఈ టెన్షన్ చెప్పుకోవచ్చు. లోపల పాప ఎలా ఉందని తల్లిదండ్రులు కూడా ఒకవైపు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. అంతేకాదు ఇక్కడికి పెద్ద ఎత్తున స్థానికులు కూడా చేరుకున్నారు. ఆ బావిలో పడినటువంటి పాప సురక్షితంగా బయటికి రావాలని చెప్పి అందరూ ఆశిస్తున్నటువంటి పరిస్థితి. అందుకు అనుగుణంగానే ఇటు ప్రభుత్వ యంత్రాంగం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంది. డైరెక్ట్ ఏదైతే జిల్లా కలెక్టర్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పోలీసు ఉన్నతాధికారులు అందరూ కూడా సంఘటన స్థలంలోనే ఉండి పాపను సురక్షితంగా బయటకు తీసేందుకు ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈ జేసీబీ ద్వారా సమాంతరంగా రంధ్రం చేయడం అనేది కొంత సమయంతో కూడినటువంటి పని. అయినప్పటికీ కొంత చురుగ్గానే పని సాగుతుంది. ఇప్పటికీ వాళ్ళు అనుకుంటున్నటువంటి ప్రకారం దాదాపు ఒక 3 గంటల లోపు ఈ వ్యవహారం అంతా కూడా పూర్తి కావచ్చు అంచనా వేస్తున్నారు. కానీ ఇంకా త్వరగానే బయటికి తీయాలనే ప్రయత్నాలు మాత్రం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. వరప్రసాద్, రాజు, సుమారు ఎన్ని గంటలకు ఈ అమ్మాయి అందులో పడిపోయింది? అలానే ఈ జేసీబీతో సమాంతరంగా గొయ్యి తవ్వుతున్నారని తెలిసింది. అది ఆ పని ఎంతవరకు వచ్చింది? ఇప్పటికే జేసీబీతో పని మాత్రం మొదలైంది. ఎప్పుడైతే 6:30 సమయంలో పాప బావిలో పడిపోయినట్లు తెలుస్తుంది. అయితే వాళ్ళ అమ్మ మాత్రం పాప అందులో పడుండదు, బహుశా చుట్టుపక్కల ఎక్కడికైనా వెళ్ళి ఉంటుందని చెప్పి తను ఆ చుట్టుపక్కలంతా వెతికింది. దాంతో కొంత ఆలస్యం అయిపోయింది. మరోపక్క ఏదైతే లోపల ఉన్నటువంటి పాపను గుర్తించడానికి కూడా మాకు సమయం పట్టింది. అంటే ఇందులో పడిందా లేదా అనేది కూడా మేము నిర్ధారించుకోవడానికి కొంత సమయం పట్టింది. కానీ కొంత సౌండ్లు వచ్చాయి, అందుకోసమే పాప ఇందులో ఉందని ఆమె గుర్తించినట్టుంది. వెంటనే స్థానికులకు సమాచారం అందించింది. సరిగ్గా చేవెళ్ల నుంచి ఇక్కారెడ్డిగూడెం సరిగ్గా 7-8 కిలోమీటర్లు ఉంటుంది. చేవెళ్లలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు అందరూ కూడా ఉట్టిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అందులో పాప ఉందని వాళ్ళు నిర్ధారించుకున్నారు. పక్కనే ఉన్నటువంటి జేసీబీని పిలిపించారు. ఇప్పటికే ఏదైతే సమాంతరంగా తీసినటువంటి గొయ్యి కూడా మొదలైనటువంటి పరిస్థితి. అంటే ఈ పని కనుక కంటిన్యూగా సాగితే, అంటే మధ్యలో బండరాలు కానీ ఇతరత్ర ఏవి రాకుండా ఉంటే ఒక 2-3 గంటల్లో ఈ పని పూర్తవుతుంది. లోపల పాప ఇప్పటికైతే సురక్షితంగానే ఉంటుందని చెప్పి అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగానే ఆక్సిజన్ కూడా లోపలికి పంపిస్తున్నారు. మరోపక్క జేసీబీ కనుక త్వరగా పని చేయగలిగితే ఖచ్చితంగా 2 గంటల్లో పాపను బయటకు తీస్తా ఆమె సురక్షితంగానే ఉంటుంది. వెంటనే బయటికి రాగానే కొంత డాక్టర్ల అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే 18 నెలల పాప లోపల పడగానే తన పరిస్థితి ఎలా ఉంది, ఏంటి, దెబ్బలు తగిలాయా, లేదంటే శ్వాస అందుతుందా లేదా అనేది కూడా కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి. అందుకోసమే డాక్టర్ల బృందం, అంబులెన్సులు అన్ని కూడా రెడీగా ఉన్నాయి. రెస్క్యూ టీంలు మాత్రం ఆపరేషన్ ను కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వరప్రసాద్, రాజు, అసలు ఇలాంటి ఘటనలు ఎక్కడా అలా జరుగుతూనే ఉన్నాయి. ప్రతిసారి ఇలాంటి వాటి మీద అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే మీడియా చేస్తూనే వస్తోంది. అయినా సరే ఎందుకు ఇలాంటి నిర్లక్ష్యం కనిపిస్తోంది? ఈ బోరుబావి ఎక్కడుంది? ఎవరి పొలంలో ఉంది? ఈ బోరుబావి ఇలా ఎందుకు వదిలేశారు అసలు? వాస్తవానికి ఎంతో కాలంగా అవి జరుగుతూనే ఉన్నాయి. ఆ విషయంలో మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. అంతేకాదు ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకుంది. ఎప్పుడైతే బోరు వేస్తారో వెంటనే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా బోరు తిరిగి వాడాలనుకుంటే దాన్ని క్లోజ్ చేసే విధానం ఒకటి, లేదంటే పూర్తి అంటే వాటర్ పడలేదు, ఇక ఈ బావి నిరుపయోగంగా ఉండాల్సింది అనుకున్నప్పుడు దాన్ని పూర్తిగా మూసేయాలనేది కూడా ప్రభుత్వం నిబంధన పెట్టింది. కానీ చాలా మంది బోర్లు వేస్తున్నారు, వదిలేస్తున్నారు. అంటే ఇక నీళ్లు పడలేదు, మనం చూడొచ్చు అక్కడ కనీసం పైపు కూడా పెట్టలేదు. అంటే పైపు పెడితే రేపు భవిష్యత్తులో మోటార్ బిగించుకొని నీళ్లు తోడుకునే అవకాశం ఉంటుంది. కానీ అటువంటి అవసరం కూడా వాళ్ళు గుర్తించలేదు కాబట్టి అలాగే వదిలేశారు. స్పష్టంగా అర్థమవుతుంటే నిర్లక్ష్యం కారణంగానే ఇది జరిగిందనేది. అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మాత్రం ఎవరు కూడా గతంలో ఎవరు గుర్తించలేదు, అలాగే వదిలేశారు. కానీ అనుకోకుండా పాప వెళ్లి పడిందని చెప్తున్నారు. కానీ స్పష్టంగా అర్థమవుతుంది ఈ బావిని పూడ్చకపోవడం, కనీసం ఒక బండరాయి అడ్డంగా పెట్టి దాని మీద ఏదైనా కప్పు ఉంటే కూడా ఇటువంటి ప్రమాదాలు జరగవు. కానీ పూర్తి స్థాయిలో ఇటువంటి బావులను గతంలోనే ప్రభుత్వ అధికారులు గుర్తించారు. కానీ ఇది మాత్రం నిర్లక్ష్యంగా వదిలేయడం జరిగింది. చివరికి పాప అందులో పడడం ఇప్పుడు మళ్ళీ ఈ ఘటనలు కూడా మనకు మరోసారి పునరావృతం అవుతున్నాయి. ఇటువంటి భవిష్యత్తులో కూడా జరగకుండా ప్రభుత్వం నుంచి కావచ్చు, అంటే ప్రజల్లో కూడా ఖచ్చితంగా అవేర్నెస్ కావాలి. బోరు వేసుకున్న తర్వాత దాన్ని పూర్తి చేయాల్సినటువంటి విధానము, ఇంకా చెప్పాలంటే అసలు బోరు వేసినటువంటి వాళ్ళే దాన్ని క్లోజ్ చేసే విధంగా కొంత కట్టడి చేస్తే తప్ప దీన్ని మనం కంట్రోల్ చేసే పరిస్థితి మాత్రం కనిపించట్లేదు. కొంత వాళ్ళకు అవగాహన లేకపోవడం, లేదంటే మరోపక్క నిర్లక్ష్యం, ఈ రెండు కలిసి చివరికి ఈ పాప అందులో పడిపోయినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా తెలుస్తుంది.
వరప్రసాద్. రాజు, ఈ బోరుబావి కోసం ఎక్కడ ప్రయత్నాలు చేశారంటే ఇదేమైనా పంటలు పండించే భూమా లేకపోతే ఇల్లు కట్టడానికి అలాంటి ప్రాంతంలో ఉన్నదా? ఇది ఎక్కడున్నది ఈ బోరుబావి? ఈ భూమి ఎవరికి చెందింది? వాళ్ళు ఎవరైనా యజమానులు ఎవరైనా అందుబాటులో ఉన్నారా? వాళ్ళు ఎందుకు అసలు ఇంత నిర్లక్ష్యంగా ప్రవర్తించారనేది పోలీసులు ఏమైనా ప్రశ్నించారా? అయితే ప్రస్తుతానికి మాత్రం ముందు పాపను సురక్షితంగా బయటకు తీయాలనే ప్రయత్నంలో ఉన్నారు. అది కూడా ఖచ్చితంగా వాళ్ళపైన కేసు నమోదు చేస్తాము, ఎవరిది ఈ బోరుబావి, ఎందుకు వేశారు అనేది కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు. అయితే పంట పొలానికి దగ్గరగా ఉంది బోరుబావి, నివాస గృహాలకు చాలా దూరంగా ఉందని చెప్పుకోవచ్చు. అంటే ఊరు దాటిన తర్వాత, ఇక్కారెడ్డి గూడ దాటిన తర్వాత బోరుబావి ఉంది. ఇక్కడ పని చేయడానికి వాళ్ళ అమ్మతో పాటు, అంటే అమ్మ వచ్చింది, అమ్మతో పాటు పాపను కూడా రెగ్యులర్ గా తీసుకొస్తుందని చెప్తున్నారు. ఆ పాప తీసుకురావడం, ఈమె అమ్మ పనిలో మునిగిపోయింది, తను చేసుకున్నటువంటి పొలం పనిలో మునిగిపోయింది. వెంటనే పాప ఆడుకుంటూ అటు వెళ్ళిపోవడం, ఇవన్నీ కంటిన్యూగా జరిగాయి. అందులో భాగంగానే ఆమె పడిపోయిన తర్వాత ఇప్పటికైతే వాళ్ళు చెప్తుంది ఒకటే, ముందు పాపను సురక్షితంగా బయటికి తీయాలి, ఆ తర్వాత బాధ్యులు ఎవరు, ఇక్కడ జరిగినటువంటి పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా ఖచ్చితంగా వాళ్లకు శిక్ష తప్పదు, ఎందుకు ఈ బోరుబావిని పూడ్చలేదనేది కూడా ఆరా తీస్తున్నారు. ముందు మాత్రం పాపను, చిన్నారిని బయటకు తీయాలి, సురక్షితంగా ఆమె ప్రాణాలను కాపాడాల్సిందే అన్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మాత్రం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వరప్రసాద్. రాజు, 6:30 ప్రాంతంలో సుమారు పాప ఆయన ఒక్కదాన్నే అక్కడ ఎందుకు విడిచిపెట్టారు? పాపతో పాటు ఇంకెవరైనా పిల్లలు కూడా తనతో ఆడుకుంటూ ఉన్నారా, లేకపోతే వాళ్ళు చెప్పడం వల్ల తెలిసిందా? అసలు పాప ఎందులో పడినట్లుగా ఎలా తెలిసింది? అంటే ఇప్పటి వరకు తల్లి చెప్తున్నటువంటిది మాత్రం స్పష్టంగా, నేను అంటే తను పనికి వెళ్ళేటప్పుడు, తల్లి ఏదైతే తను పనికి వెళ్ళిందో అక్కడ సాయంత్రం వేళ పని చేసుకుంటుంది, ఆ సమయంలో తన పాపను కూడా తీసుకెళ్ళింది. పాప 18 నెలలే కాబట్టి తల్లితో ఉంటుంది. పాప అక్కడికి వెళ్ళింది. అయితే తల్లి తన పనిలో నిమగ్నం అయిపోయింది, పక్కన ఉన్నటువంటి పాపను కాసేపు చూడలేకపోయింది. ఇంతలో పాప ఆడుకుంటూ దగ్గరలోని బోర్వేవ్ దగ్గరికి వెళ్ళడం, అందులో పడిపోవడం, అంటే వెంటనే జరిగిపోయాయని చెప్పుకోవచ్చు. కానీ తల్లి కొంత అంటే చూసుకుని ఉంటే ఇలా జరగకపోయేది, కానీ తన పనిలో తను ఉండిపోవడం, అటు ఆ పాప అప్పుడప్పుడే, అంటే 18 నెలలు అంటే ఇప్పుడిప్పుడే పాప నడుస్తుందని చెప్పుకోవచ్చు. అటువంటి పరిస్థితుల్లో ఆ పాప వెళ్లి అందులో పడిపోయేంత వరకు ఈమె గమనించకపోవడమే కొంత కారణంగా స్పష్టంగా తెలుస్తుంది. కానీ అక్కడ బోరుబావి ఉందనే విషయం తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కొంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విషయంలో తల్లి కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తుంది. అటు తల్లి దాంతోపాటు బంధువులు, గ్రామస్తులు ప్రతి ఒక్కరు కూడా ఆవేదనగా ఆ పాప సురక్షితంగా బయటికి రావాలని చెప్పి అందరూ చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. రాజు, ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ ఎంత వరకు వచ్చింది? ఎంత లోతు వరకు ఈ జేసీబీతో గుంత తవ్వారు? అలానే ఎవరి పర్యవేక్షణలో జరుగుతోంది? ప్రభుత్వ అధికారులు ఎవరైనా వచ్చారా? ఒకవైపు మంత్రి మహేందర్ రెడ్డి ఇక్కడే ఉన్నారు, మరోవైపు స్థానికంగా ఉన్నటువంటి అధికారులు, ఒకవైపు తను ఏదైతే జిల్లాకు సంబంధించినటువంటి పోలీసు ఉన్నతాధికారులు, కలెక్టర్ అందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. వాళ్ళందరి సమక్షంలోనే ఈ ప్రారంభమైంది, పని అంతా కూడా నడుస్తుంది. అయితే జేసీబీ ద్వారా ముందుగా ఎంత రంధ్రం తీయాలి ఏంటి అనేది కూడా ప్లాన్ చేశారు. ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయి. అంటే 60 అడుగులు తీయాల్సినటువంటి అవసరం ఉంది. మరి 60 అడుగుల కోసం జరుగుతున్నటువంటి ప్రయత్నంలో ప్రస్తుతం అంటే 60 అడుగుల్లో పాప ఉన్నట్లుగా గుర్తించారు కాబట్టి ఇప్పటికీ కొంత తవ్వారు. అయితే ఇంకా ప్రధానంగా తవ్వాల్సింది చాలా ఉంది. అంటే పైన ఉన్నటువంటి మట్టి చాలా తొందరగా వస్తుంది, అంతేకాదు తీసి పక్కన వేయడం ఈజీ ఉంటుంది. కానీ లోపలికి వెళ్తున్న కొద్దీ ఎలా చేయాలి, దాన్ని మట్టిని దూరంగా వేయడం ఎలా, దాన్ని కూడా కొంత మేనేజ్ చేసుకుంటూ చేయాల్సి ఉంటుంది. అందుకోసం మరో జేసీబీని కూడా పిలిపిస్తున్నారు, ఎందుకంటే బయటికి తీసినటువంటి మట్టిని దూరంగా వేయడం కోసం. ఇవన్నీ కూడా ప్రయత్నాలు సాగుతున్నాయి. దాదాపు 2 గంటల నుంచి 3 గంటల వరకు ఖచ్చితంగా పడుతుందని చెప్పి అంచనా వేస్తున్నారు. ఈ లోపు పాపకు ఎటువంటి హాని జరగకుండా అటు ఆక్సిజన్ కూడా అందిస్తున్నారు. వరప్రసాద్. రాజు, ప్రస్తుతం అక్కడ వెదర్ ఎలా ఉంది? వాతావరణ ఇబ్బందులు లేవా? అంటే వర్షం పడడం గానీ, గాలి గానీ ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నా చాలా ప్రమాదం కదా? వాస్తవానికి వర్షం మాత్రం పడట్లేదు, కొంత చల్లగా ఉంది వాతావరణం. అంటే ఒకవేళ కనుక వర్షం రాకపోవచ్చు అని అనుకుంటున్నారు. అంటే ఈ పరిస్థితుల్లో వర్షం పడితే మాత్రం కొంత అంతరాయంగా ఉంటుంది, ఇబ్బందికరంగా కూడా ఉంటుంది. వర్షం మాత్రం పడే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. ఖచ్చితంగా కొంత నిర్మలంగానే ఉంది వాతావరణం, సహకరిస్తుందని చెప్పుకోవచ్చు. పాప సురక్షితంగా బయటపడేంత వరకు కూడా వర్షం పడొద్దని అందరూ కోరుకుంటున్నారు. ఏమైనప్పటికీ గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి అందరూ కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఆ పాప క్షేమంగా బయటికి రావాలి, సురక్షితంగా ఆమె బయటికి వస్తే బాగుంటుందని చెప్పి అందరూ ఎదురు చూస్తున్నారు ఉత్కంఠగా. రైట్, థ్యాంక్ యూ రాజు. మనం కూడా అదే కోరుకుందాం. చిన్నారి పాప, బోరుబావిలో పడిన పాప సురక్షితంగా బయటికి రావాలని కోరుకుందాం.
నోర్లు తెరుచుకున్న బోర్లు చిన్నారులను మింగేస్తున్న ఘటనలు గతంలో అనేకం జరిగిన పరిస్థితులు మాత్రం మారడం లేదు. నిరుపయోగంగా ఉన్న బోర్లను మూసివేయాలని గతంలో ప్రభుత్వం కూడా ప్రకటించింది. అయితే అధికారులు సర్కార్ ఆదేశాలను అమలు చేయటం లేదని తాజా సంఘటన మరోసారి నిరూపిస్తోంది. గతంలో తెలంగాణలోనే కొంతమంది చిన్నారుల్ని బోరుబావులు మింగేశాయి. అయితే ఇలాంటి ఘటనలు చాలా కుటుంబంలో విషాదాలను నింపుతున్నాయి. చిన్నారులు బోరుబావుల్లో పడినప్పుడల్లా వారిని బయటికి తీసేందుకు అధికారులు పెద్ద యుద్ధమే చేయాల్సి వస్తోంది. చిన్నారులను కాపాడేందుకు అధికారులు ఎంత శ్రమించినా చాలా సందర్భాల్లో విషాదం